కార్తీక మాసంలోని 29వ అధ్యాయము. అత్రి మహాముని అగస్త్యుని వాలుతో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషుని అభయం ఇచ్చి ఉభయములు రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు అనుడు ఆరంభించెను. ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి తండ ప్రమాణములు ఆచరించి పాదములు కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకుని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ సేవించుదును. ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టు కీడు రాకుండా ధర్మవర్తనుడై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించి తిని. కాన నా ఆతిథ్యము స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతజ్ఞుని చేయము. మీరు దయార్థ హృదయులు. ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడినైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనము చూచు భాగ్యం నాకు కలిగినది. అందులకు నేను మీకు ఉపకారముగా మరువలేకున్నాను. మహానుభావ, నా మనస్సంతోషముచే మిమ్మెట్ల సూత్తింపవలెనో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములను కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసను ఇంకా రుణపడి ఉందును కాన. ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠులు ఎందును ఆ శ్రీమన్నారాయణు ఎందును మనస్సు గలవాడనై ఉండినట్లుగా నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనము దయచేయమని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆస్వాదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధ నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువుకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారి తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు ఇష్టడువు, తండ్రితో సమానమైనావు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగు వలన నీకు ఆయుక్షీణం కలుగును. అందుచేత నీకు నమస్కరించుటలేదు. నీవు కోరిని స్వల్ప కోరినను తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రతానిష్ఠుడగు నీకు మనస్తాపం కలుగు చేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తం అనుభవించి తిని. నాకు సంభవించిన విపత్తు తొలగించుటకు నీవే దిక్కైతివి. నీతో భోజనము చేయట నా భాగ్యముగాక మరొకటి అగున అను దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టాన ప్రకారము పంచబన్న భక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతడి భక్తిని కడుంగుటకు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమునకు వెళ్ళెను. ఈ వృత్తాంతమంతే కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించితివి గదా. ఆ దినము విష్ణుమూర్తి క్షీరసాగరమందు శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండెను. కనుకని ఈ రోజు అంతటి శ్రేష్టతయు మహిమలు కలిగినది. ఈ దినములో చేసిన పుణ్యములు ఇతర దినములో పంచదానములు చేసినంత ఫలములు పొందుని. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున సాష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తనే గడిపి ఆ రాత్రి పురాణము చదువుతూ లేక వింటూ జాగారము చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేయును, అట్టి వారి సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచులైపోవును. ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భుజించవలేను. ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూ చేయవలెను. ఏ ఒక్కటి విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరముగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేష్కరమైనది. దాని ఫలితముల గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే ఈ కార్తీక వ్రతము చేసి దేవత లేక సమస్త మానవులు తరించుండి. ఈ కథ ఎవరు చదివినను లేక వినును సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునికి బోధించిరి.
ఏకోనత్రింశ విద్యాయము 29వ రోజు పారాయణం సమాప్తం. ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోర్విష్ణోచ్చ హృదయం శివః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ.